ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రారండో అమ్మమ్మ ఇంటికి శ్రీరామనవమి పండుగ సందర్భంగా వడపప్పు పానకం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా. ఖచ్చితమైన కొలతలతో మంచి ఆరోగ్యకరంగా రుచిగా ఉండే పానకము వడపప్పు. పొట్టు తీసుకొచ్చుకొని పెసరపప్పు తీసుకొచ్చుకొని 2-3 గంటలు నానబెట్టి పొట్టు అంతా శుభ్రంగా కడిగేసి స్టైనర్లో వేసి పక్కన పెట్టాను. ఇవి ఇంకా బాగా పొడిగా ఆరిపోవాలి తడి లేకుండా. ఇప్పుడు 1 లీటరు నీళ్ళకి 1/4 కేజీ బెల్లము, 4 యాలక్కాయలు, కొన్ని మిరియాలు, 1 చిటికెడు సొంటి పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ బెల్లాన్ని ముందు ఒక బౌల్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసి కరిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ఇది యాలక్కాయలు, ఇది మిరియాలు, ఇది కొంచెం 1 చిటికెడు సొంటి. ఇప్పుడు ఈ పానకాన్ని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా ఇలా కలిపేసి పక్కన పెట్టి వడపప్పు తయారు చేద్దాం. చూడండి, పెసరపప్పు వడపప్పు చక్కగా ఇట్లా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎంత ప్రసాదం చేస్తున్నామో దానిలోకి సరిపడా మామిడికాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు, సరిపడా ఉప్పు కొంచెం వేసి చక్కగా కలిపేద్దాం. మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం ఉప్పు కొంచెం ఒకేసారి మరి ఈ చక్కగా ఇట్లా ఆరిపోతే కానీ మనకు ఉప్పు వేసినా కూడా తడిగా కాకుండా ఉంటుంది. పానకం వడపప్పు రెడీ.